ఒక పెద్ద థాంక్స్ చెప్పాలి. మాకీ సినిమా ఇచ్చిన దానికి. వాళ్ళకి కూడా థాంక్స్. ఆవిడకి సినిమా చూసి నాకు చానా ఇష్టమయ్యింది. ఈ సినిమాలో చెప్పాలంటే యాక్టింగ్‌లో 'దురువ్' గారు ఎంత న్యాయం చేసిండారంటే, మీరు సినిమా చూస్తే ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ చూసినారు. మీకు కొంచెం ఒక ఐడియా వచ్చుంటుంది. బట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఏం చేసినారనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇందాక మేడం చెప్పినారు, సారు వాళ్ళ తండ్రి ఎట్లో అట్లే ఆ జీన్ వాళ్ళతో ఉంది. దాని ట్రైలర్‌లో తెలుస్తా ఉంది. మేము గూడా ఇంగా ఇంట్రెస్ట్‌గా ఉండాము సినిమా చూసేకని. అది 100% నిజం మేడం. ఏమంటే నేను సినిమా చూసినాను. అట్లుంది సినిమా. అదిరిపోతుంది వాళ్ళ యాక్టింగు. అలాగే మీకు చెప్పాలనా, ఇది 'అనుపమ' గారి గురించి మేడమే చెప్పినారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యత్యాసం, ఒక్కొక్క డిఫరెన్షియేట్ అంటే. వాళ్ళు అట్లే చేసిండారు. దాని తర్వాత అన్ని యాక్టర్స్ 'పశుపతి' గారు కానీ, 'లాల్' గారు కానీ, 'అమీర్ ఖాన్' కానీ అందరూ కూడా సూపర్, సూపర్, సూపర్‌గా ఎవరు యాక్టింగ్ చేయలేదు. వాళ్ళు ఆ సినిమాలో ఏం చేసినా దాంట్లో బతికిండారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ ముఖాంతరం వాళ్ళు బతికిండారు. అందరికీన ఇంకా ఒక పెద్దగా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ 'ప్రసన్న కె. నివాస్' గారు యా చాలా పెద్ద వర్క్ చేసిండారు. సాంగే కానీ ఇప్పుడే సెన్సేషనల్ హిట్ అయిపోయింది అక్కడ. సాంగ్ అంటే పెద్ద హిట్టు. దాని తర్వాత బ్యాక్ స్కోర్ కూడా అలాగే చేసిండారు. మీకు తెలుస్తుంది సినిమా చూడండి. అట్లే సినిమా ఇప్పుడు తమిళ్‌లో రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్‌గా పోతా ఉంది. మంచి రెస్పాన్స్. డే బై డే ఇంప్రూవ్‌మెంట్. డే బై డే కలెక్షన్ పెరుగుతా ఉంది. అంత పెద్ద సినిమా అయ్యింది. అటువంటి సినిమాని నా తెలుగు ప్రేక్షకుల ముందర నేను తీసుకొచ్చినాము. మీరంతా చూసి దీనికి ఒక మంచి పెద్ద హిట్ ఇవ్వాలి అని చెప్పి మీ ముందర నేను కోరుకుంటాను. ఆహ్, అది కాకుండా ఈ సినిమా మీరు చూసేది కాదు. చూసి నేను ఇంకా ముందుకి చాలా సినిమా చేయాలనుకున్నాను. దానికి మీరు మాకి ఇది ఒక వే నాకిది చేసి ఇయ్యాలని కూడా మీ ముందర మీడియా వాళ్ళ మిత్రుల ముందర కూడా తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి సినిమా అనేది కూడా కాదు. మన జీవితంలో కష్టం అనేది సినిమా కథలు వద్దు. ఇప్పుడు చెప్తే అది వేరే అయిపోతుంది. నేను ఫ్లోలో సినిమా కథకి వచ్చేసింది. వద్దు, మీరు సినిమా చూడండి. మీ ముందరికి తీసుకొచ్చినాము. మీరంతా మాకు ఈ సినిమాను చూసి అంతా థియేటర్‌కెళ్ళి చూడండి. చూసి మాకి ఈ సినిమాను పెద్ద సినిమాగా చేసియాలి. ఆల్రెడీ ఇది పెద్ద సినిమా అయ్యింది. ఇక్కడ మనం కూడా అట్లే పెద్ద సినిమాగా చేస్తాము. నేను మీతో